ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 23వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం మన జీవిత ప్రయాణంలో దేవుని ఆధిపత్యాన్ని మరియు ఆయన మన పట్ల చూపించే శ్రద్ధను తెలియజేస్తుంది. మన జీవితం మన చేతుల్లో లేదు, అది దేవుని చేతిలో ఉంది అని ఇది గుర్తు చేస్తుంది. దీనిని రెండు ముఖ్యమైన భాగాలుగా చూడవచ్చు. ఒకటి, ఒకని నడత యెహోవా చేతని స్థిరపరచబడును. రెండు, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. మొదటిగా, ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును అంటే మనం వేసే ప్రతి అడుగు, మనం తీసుకునే ప్రతి నిర్ణయం దేవుని చిత్తానుసారంగా ఉంటేనే అది ఫలిస్తుంది, నిలబడుతుంది. మనుషులుగా మనం రేపటి గురించి ఎన్నో ప్లాన్స్ వేసుకుంటాం, కానీ అవి సఫలం అవ్వాలంటే దేవుని సహాయం కావాలి. స్థిరపరచబడును అంటే కదల్చబడకుండా, పడిపోకుండా గట్టిగా నిలబడటం. దేవుడు మన జీవితానికి ఒక రూట్ మ్యాప్ వేశాడు. మనం ఆ మార్గంలో నడిచినప్పుడు మన కాళ్ళు జారిపోకుండా ఆయన పట్టుకుంటాడు. ఉదాహరణకు, రూతు తన దేశాన్ని, బంధువులను వదిలి అత్తగారైన నయోమితో కలిసి బెత్లెహేముకు వచ్చింది. ఆమెకు అక్కడ ఎవరూ తెలియదు, బ్రతుకు తెరువు లేదు. ఆమె యాదృచ్ఛికంగా పొలంలోకి వెళ్ళింది అనుకుంది. కానీ ఆమె నడత యెహోవా చేత స్థిరపరచబడింది. దేవుడు ఆమె అడుగులను సరిగ్గా బోయాజు పొలంలోకి నడిపించాడు. ఆ ఒక్క అడుగు ఆమె జీవితాన్ని మార్చేసింది. ఆమె దావీదుకు, యేసుక్రీస్తుకు ముత్తవ్వ అయ్యేలా దేవుడు ఆమెను స్థిరపరిచాడు. మనం మనస్ఫూర్తిగా దేవుణ్ణి నమ్ముకుంటే మనం వేసే అడుగులు యాదృచ్ఛికం కాదు, అవి దేవుని ఏర్పాటు. ప్రియులారా, మీరు ఇప్పుడు ఎటు వెళ్ళాలో తెలియక అయోమయంలో ఉన్నారా? మీ మార్గాన్ని దేవునికి అప్పగించండి. అప్పుడు మీ అడుగులు తడబడవు, అవి గమ్యాన్ని చేరేలా ఆయనే స్థిరపరుస్తాడు. రెండవదిగా, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును అని ఉంది. ఇది చాలా అద్భుతమైన మాట. సర్వశక్తిమంతుడైన దేవుడు ఒక సామాన్య మనిషిని చూసి సంతోషించడం. అయితే ఎప్పుడు? ఆ మనిషి దేవుని మార్గంలో నడవడానికి ప్రయత్నించినప్పుడు. ఇక్కడ దేవుడు ఒక తండ్రి లాంటి వాడు. ఒక చిన్న పిల్లాడు నడవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు వాడు తడబడొచ్చు, కింద పడొచ్చు, కానీ వాడి ప్రయత్నం చూసి తండ్రి ఎలా సంతోషిస్తాడో అలాగే మనం దేవుని కోసం బ్రతకడానికి చేసే చిన్న ప్రయత్నాన్ని చూసి కూడా దేవుడు ఆనందిస్తాడు. ఉదాహరణకు, దావీదు పరిపూర్ణుడు కాదు, అతడు కూడా తప్పులు చేశాడు. కానీ అతడు పడిపోయిన ప్రతిసారి పశ్చాత్తాపడి దేవుని వైపు తిరిగాడు. నాకు నీవు తప్ప ఎవరూ లేరు ప్రభువా అని దేవుని మీద ఆధారపడ్డాడు. దావీదు యొక్క ఈ ప్రవర్తనను, ఆ హృదయాన్ని చూసి దేవుడు ఆనందించాడు. అందుకే దావీదును నా హృదయానుసారుడు అని పిలిచాడు. మనం లోకానికి నచ్చాలని బ్రతకకూడదు, మన ప్రవర్తన దేవునికి నచ్చేలా ఉంటే చాలు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా నీ కృప మాకు కనుపరచుము, నీ రక్షణ మాకు దయచేయము. దేవుడైన యెహోవా సెలవిచ్చి మాటను నేను చెవునబెట్టెదను. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును. వారు మరలా బుద్ధిహీనులు కాకుందురుగాక. మన దేశములో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగానున్నది అని. ప్రియులారా, కృపా సత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుష్యులు చెడుతనము నుండి తొలగిపోవుదురు. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు, నీ మార్గములందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను, నాకు కాలు జారలేదు. నేను నీకు మొరపెట్టుకొని ఉన్నాను. దేవా, నీవు నాకు ఉత్తరమిచ్చెదవు. నాకు చెవియొగ్గి నా మాట ఆలకించుము. నీ శరణొచ్చిన వారిని వారి మీదికి లేచి వారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా, నీ కృపాతిశయములను చూపుము. ఒకడు తన కనుపాపను కాపాడుకొనున్నట్లు నన్ను కాపాడుము. నన్ను చుట్టుకొను, నా ప్రాణశత్రువుల చేత చిక్కకుండాను నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము అని. సహోదరి సహోదరులారా, మనము పూర్వమందు చీకటి అయి ఉంటిమి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నాము. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది గనుక ప్రభుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకుందాం. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒకని నడత నీ చేతనే స్థిరపరచబడునని, వాని ప్రవర్తన చూచి నీవు ఆనందించుదు అని, మేము నీ మార్గంలో నడిచినప్పుడు మా కాళ్ళు జారిపోకుండా నీవు పట్టుకుంటావని సెలవిచ్చావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మా జీవిత ప్రయాణం మా చేతుల్లో లేదు గనుక, మా అడుగులు నీ చేతనే స్థిరపరచబడాలి గనుక మేము వేసే ప్రతి అడుగు, తీసుకునే ప్రతి నిర్ణయం నీ చిత్తానుసారంగా ఉండుటకు సహాయము దయచేయమని, రూతు అడుగులను నీవు సరిగ్గా నడిపించి ఆశీర్వదించినట్లు మా జీవిత మార్గాన్ని కూడా నీవే నిర్దేశించమని,
ఒక తండ్రి తన బిడ్డను చూసి మురిసిపోయినట్లు మా ప్రవర్తన, మా భక్తి, మా విధేయత చూసి నీవు సంతోషించుదువు గనుక మేము అలాగున జీవించుటకు కృప చూపమని, మా ప్రాణశత్రువుల చేత చిక్కకుండా నీ రెక్కల నీడ క్రింద మాలో ప్రతి ఒక్కరిని నీవే దాచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.